సౌహార్దంతో కూడిన జీవన విధానాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని, ఆ దిశగానే 4 దశాబ్దాలుగా నాసా స్వచ్ఛంద సంస్థ పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు నూతలపాటి సోనియావుడ్ తెలిపారు. కాకినాడ జిల్లా తుని నాసా కాంపౌండ్లో రాజకీయ ప్రముఖులు, సామాజికవాదులు, పట్టణ ప్రముఖుల ఆధ్వర్యంలో నూతన జంటకు ఆదర్శ వివాహం జరిపించారు. గత కొన్ని సంవత్సరాలుగా వీరిరువురు నాసా స్వచ్ఛంద సంస్థలో విద్యాబుద్ధులు అభ్యసించి ఉన్నతంగా ఎదిగారని, మీరు కులమతాలు వేరైనప్పటికీ నాసా స్వచ్ఛంద సంస్థల నిర్వాహకుల ఆలోచనలతో పెరిగిన వీళ్లు చదువు, సంస్కారమే తమ అభిమతంగా భావించి ఆదర్శ వివాహం చేసుకోవడం పలువురిని ఆకర్షించి ఆలోచింపజేసిందని ప్రముఖుల ప్రశంసించారు. ఈ సమాజంలో మనిషి ఎదుగుదలకు చదువు, సంస్కారం, నీతి, నిబద్ధత తప్ప కులమతాలు కాదని ప్రతి ఒక్కరూ ఆదర్శవంతంగా మెలగాలని, అప్పుడే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుల తోట నాగేష్, పట్నంకు సోడిశెట్టి త్రిమూర్తులు, స్వామి, డాక్టర్ సౌమ్య, పట్ల ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. నాసా క్యాంపస్లో ఆదర్శ వివాహాన్ని జరిగించడం జరిగింది. నాగబాబు అలాగే ఉషా వీళ్ళిద్దరూ ఈ రోజున చర్చిలో ప్రభు సమక్షంలో వివాహం ద్వారా వక్కి అవ్వడం జరిగింది. సో మీలో మనందరూ ఎదురులో నాసా స్వచ్ఛంద సంస్థ కుల మతాలకు అతీతంగా కొన్ని వేల మంది పిల్లలను పెంచి విద్యావంతులు చేసి ప్రయోజకులు చేయడం జరిగింది. సో వారిలో ఒక్కొక్కరు ఇప్పుడు ఎదుగుతూ వివాహ స్థితికి రావడం, దాంట్లో 2 వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాగబాబు, ఉషా ఇద్దరు కూడా ఇక్కడ నాసా ఆధ్వర్యంలో వివిధ వివాహంలో ఒకటి అవడం జరిగింది. సో ఈ కులాంతర వివాహం లేక ఈ ఆదర్శ వివాహం ఎలా సాధ్యమని అంటే కేవలం క్రైస్తవ విలువల్ని బట్టే, బైబిల్ చెప్తున్న నైతిక విలువలను బట్టి వాళ్ళిద్దరి మధ్య ఉన్న అవాంతరాలు వారి ప్రేమకు ఆటంకం కాదని రుజువు చేస్తూ నాగబాబు, ఉషాలిద్దరూ ఒకటయ్యారు. వారికి ప్రత్యేకమైన కంగ్రాచులేషన్స్ తెలియజేస్తారు. మా దగ్గర తల్లిదండ్రులు కోల్పోయిన తర్వాత చిన్నప్పుడు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నాగు అండ్ ఉషా అని 2 పిల్లలని అప్పుడు జాయిన్ చేసారు. వేరే వేరే సందర్భాల్లో వాళ్ళు చక్కగా చదువుకొని పెద్ద అయిన తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఇష్టపడి పెళ్లి చేసుకుంటారని వచ్చారు. వాళ్ళిద్దరు కులాలు ఏంటో వాళ్ళిద్దరికి తెలియదు ఇక్కడ ఉన్నంతసేపు కూడా. కానీ వాళ్ళిద్దరు మనసు కలిసాయి, ఇష్టపడ్డారు. నా దగ్గరికి వచ్చారు, పెళ్లి చేస్తున్నారు. వాళ్ళు చుట్టాలు కొంతమందికి చెప్పి చూసాము. కాకపోతే వాళ్ళు ఇంకా ఆ కులం వ్యవస్థలో వాళ్ళు ఉండిపోవడం వల్ల వాళ్ళు రాలేకపోయారు చాలామంది. ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు. కానీ నేను దగ్గరుండి వాళ్ళకి ఈరోజు పెళ్లి చేయడం జరిగింది. అబ్బాయి వచ్చి దళిత సామాజిక వర్గం, అమ్మాయి వచ్చి కాపు సామాజిక వర్గం. దీనివల్ల ఏముంటుందంటే ఇట్లాంటి వివాహాలు జరగడం వల్ల కులాల్లో ఉండేటటువంటి ఇంటిమెన్స్ హార్మనీ, వాళ్ళకి మధ్యలో మంచి సంబంధాలు ఉంటాయి. భవిష్యత్తులో కూడా ఇలాంటివి ఎన్నో జరిగితే అది మన పిల్లలకి మంచిది, మన సొసైటీకి కూడా మంచిదని నేను భావిస్తాను. మా హోమ్లో మేము చూసిన పిల్లలు ఇది 6వ 7వ కులాంతర వివాహం చేసుకున్న 10 పల్లెల్లో కూడా 6వ 7వ కులాంతర వివాహం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా పిల్లలను కూడా నేను ఆ విధంగానే ప్రోత్సహిస్తున్నాను చాలామంది. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ నా దగ్గర పెరిగినంతసేపు వాళ్ళకి కులాలు, మతాలు మనకి ఏం తెలియదు, ఇంకా మన అవసరంగా తెలియదు. క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కాబట్టి చర్చికి రావడం, ఆ వాతావరణాన్ని వాళ్ళకి అలవాటు పెడితే బయట ప్రపంచంలో ఉన్న కులాలు, విభేదాలు ఏమి కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ పర్సనల్లీ. మా పిల్లలు ఈ రకమైనటువంటి విషయం తీసుకున్నందుకు నేను పర్సనల్గా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా మీ పిల్లలు ఎవరినైనా ఇష్టపడితే కూడా అటువంటి ఆ విధంగా మీరు ప్రోత్సహించి దేశానికి మంచి ఉపయోగపడే విధంగా మీరు అందరూ కూడా ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా. తర్వాత కేఏ పాల్ గారు వచ్చినప్పుడు ఈ ఒడ్డేరు వద్ద కేఏ పాల్ గారు ఎంతో ఆనందం లేదు ఆ సందర్భంలో 2సారి గారు. అలాగా రామదాస్ గారితో మాకు ఆ కుటుంబానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఈరోజు మన కుమారుడు సోనియావుడ్ గారు అతిరథులుగా ఎదుగుతూ మంచి పేరు ప్రఖ్యాత ఈ రాష్ట్రం ప్రభుత్వంలోనే ఒక గుర్తింపు స్థాయికి రావడం జరిగింది. మరి ఈవేళ మిషనరీస్ కన్యానికి కూడా ఈ కేంద్ర ప్రభుత్వం వల్ల కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా ఓదార్చుకుని
సహాయ సహకారాలు అందించడంలో ముందున్నందుకు టోనీవుడ్ గారికి మరొకసారి ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ఆశీస్సు ఆత్మస్థైర్యాన్ని ఆర్థిక బలాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ వివాహం చేసుకున్న నాగబాబు ఒకసారి మరి వీళ్ళిద్దరూ ఈరోజు ఈ చర్చలో వాళ్ళ సమక్షంలో వివాహం జరుపుకోవడం దానికి మరి మమ్మల్ని ఆహ్వానించినందుకు అలాగే మాకు తోడుగా మా మిత్రులు తోడిశెట్టి